దైవజనులు రెండు రకాలు. ఒకటి పిలుపుతో వచ్చిన వాళ్ళు, అంటే ప్రభువు పిలువగా వచ్చిన వాళ్ళు. ఇంకొకళ్ళు పబ్బం గడుపుకోవడానికి వచ్చిన వాళ్ళు. ఈరోజు చాలామంది పాస్టర్స్కి ఇది జీవనోపాధి, ఉద్యోగం. ఉద్యోగం ఎలా చేస్తాం? ఇందాక ఆయన మెన్ ప్లీజర్స్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనుషుల్ని సంతోషపెట్టే వాళ్ళగా ఉండదు పౌలు చెప్పిన మాట. ఎందుకు మనుషుల్ని ఎందుకు సంతోషపెడతాడు? ఉద్యోగి ఎవరిని సంతోషపెడతాడు? ఫస్ట్ యజమాని సంతోషపెడతాడు, అంతేనా? తర్వాత ఉద్యోగంలో తీసేస్తారేమోనని వచ్చిన వాళ్ళందరినీ కూడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా సంతోషపెడతా ఉంటాడు. ఎందుకంటే అది అతని జీవనోపాధి. ఇందాక వారు చెప్తుంది అదే. నేను గట్టిగా ప్రసంగం చేస్తే ఓ మెంబర్ వెళ్ళిపోతాడేమో, ఓ 10,000 దశంభాగం వెళ్ళిపోద్దేమో. నేను గట్టిగా ఖండిస్తే నన్ను ఈ పీఠం నుంచి కింద పడేస్తారేమో. ఈ అభద్రతా భావం ఇదంతా కూడా ఎవరికి ఉంటుందంటే పిలుపు లేని వాళ్ళకి ఉంటుంది. పిలుపుని వాళ్ళు అలా ప్రవర్తించరు. వాళ్ళకి ప్రభువే ముఖ్యం. పేతురుని యోహాన్ని పట్టుకెళ్ళి మీరు ఈ నామాన్ని ప్రకటించడానికి వీలు లేదు అని మీరు అపోస్తల కార్యాల్లో చదివి ఉంటారు. వాళ్ళు వీధుల్లో సువార్త చెప్తూ స్వస్థత చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు పేతురు ఒక ప్రశ్న అడిగాడు వాళ్ళని, యూదుల పెద్దల్ని, చట్టసభల్ని, వాళ్ళకి అధికారం ఉంది. వాళ్ళని ఒక ప్రశ్న అడిగాడు, మిమ్మల్ని మీ మాట వినమంటారా, అంటే మిమ్మల్ని సంతోషపెట్టమంటారా, లేక దేవుడి మాట వినమంటారా, మీరే చెప్పండి అన్నాడు. ఎందుకంత గట్టిగా మాట్లాడగలిగారు వాళ్ళు? వాళ్ళ పిలుపు వాళ్ళకి తెలుసు, వాళ్ళని నియమించిన వాడు వాళ్ళకి తెలుసు. నిన్న కూడా